ఆసనాల్లో ఫస్ట్ మనం కొంచెం ఒక 10 స్టెప్స్ వార్మప్ చేద్దాము. అంటే లెఫ్ట్ లెగ్ పైకి రానప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి రానప్పుడు రైట్ లెగ్ పైకి రావాలి. ఓకేనా? ఓకే, 10 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, ఈరోజు మనము 17 స్టెప్స్ సూర్య నమస్కారాలు చేద్దాం. మనం ఈరోజు ప్రతి పోస్చర్లో 5 సెకండ్స్ మనం హోల్డ్ చేయాలి. ఏ పోస్చర్ అయినా సరే మనం 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నమస్కార పొజిషన్లో ఉండండి అందరూ. ప్రతిసారి మనం ఏం చేసుకోవాలంటే బ్రీత్ను ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకోవాలి. స్లోగా 5 సెకండ్స్ చూసుకోండి ఒకసారి. ఓకే, స్లోగా హ్యాండ్స్ పైకి అనుకుంటూ లెగ్స్ కిందికి రావాలి, అంటే మోకాళ్ళ పైన. స్ట్రైట్ ఉండు, మళ్ళీ అగైన్ డౌన్. మోకాలు స్ట్రైట్ ఉండాలి. మీ హ్యాండ్స్ వీలైతే భూమి కానొచ్చు, ఇంత కావాలంటే మీరు స్ట్రెచ్ చేయండి. అలాగే చేతులు భూమి కానిచ్చి స్లోగా లెగ్స్ బ్యాక్ పెట్టేసి పర్వతాసనం. ఇది చూడండి, అంటే మీ యొక్క పాదాలను చూడాలి మీరు కింద. మీరైతే పాదాలు మొత్తం స్ట్రైట్గా భూమి కానేసినట్టు ట్రై చేయండి. స్లోగా కిందికి వచ్చుకుంటూ హ్యాండ్స్ అలాగే ఉంటూ స్లోగా పైకి చూడండి. అలాగే స్లోగా పైకి తెచ్చుకుంటూ పర్వతాసనం. మళ్ళీ ముఖాలు స్ట్రైట్గా ఉండాలి. మన హెడ్ అనేది కింద పాదాలను చూడాలి. ఓకే, మళ్ళీ స్లోగా డౌన్ అవుతుంటూ భుజంగాసనం. మళ్ళీ స్లోగా పర్వతాసనంలో రండి. స్లోగా హ్యాండ్స్ అలాగే పెట్టేసి రైట్ లెగ్ను ఫ్రంట్కి తీసుకోండి, కాళ్ళ మధ్యలో. ఓకే, రైట్ లెగ్ కాళ్ళ మధ్యలో తీసుకోండి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ ఉండాలి, బ్యాక్ హోల్డ్ చేయొద్దు. పైకి నమస్కార పోస్టులు రావాలి. మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు హోల్డ్ చేయొచ్చు, లాగా కదలకుండా. అగైన్ స్లో డౌన్, చేతులు కిందకి పెట్టేసేసి మళ్ళీ లెగ్ బ్యాక్ పర్వతాసనం. పర్వతాసనంలో కంపల్సరీ మనము ఇది చూడాలి. ఓకే, డౌన్ భుజంగాసనం. ఓకే, మళ్ళీ మౌంటైన్ స్టెప్ పర్వతాసనం.
ఓకేనా. ఇప్పుడు మనకు లెఫ్ట్ లెగ్, ఇంతకుముందు రైట్ లెగ్ కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి, ఇంకా బ్యాక్. లెఫ్ట్ లెగ్ మన చెస్ట్ స్ట్రైట్గా, ఇది స్ట్రైట్గా ఉండాలన్నట్టు. ఓకేనా. ఇట్లా కానీ ఇట్లా కానీ కాకుండా, ఇట్లా ముందు కాకుండా స్ట్రైట్గా కూర్చొని అగైన్ down, mountain steps, again down, స్లోగా పైకి, భుజంగాసనం. అగైన్ మౌంటైన్స్ పర్వతాసనం. ఈ పర్వతాసనంలో కంపల్సరీ మ్యాక్సిమం ట్రై చేయండి, ఇంకా పాదాలు మొత్తము భూమికి ఆనేసరికి ట్రై చేయండి. ఇబ్బంది ఉంటే వద్దు, ఇది స్లోగా ప్రాక్టీస్ వస్తుంది. ఓకే, 2 legs ముందుకు తీసుకురండి. ఇట్లా స్లోగా ఇలా ఉంగి మన హెడ్ను ముందుకు దూరాలి. లెగ్స్ స్ట్రైట్గా, మోకాలు స్ట్రైట్గా పెట్టండి. నెక్స్ట్ స్టెప్, చేతులతో కాళ్ళను కింద పట్టుకొని ఇలాగా పట్టుకొని తలను మోకాళ్ళకు ఆనేటట్టు ట్రై చేయండి. కిందికి చూడండి, మోకాళ్ళకు ఆనేటట్టు ఉంటే ట్రై చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ స్టెప్, మళ్ళీ మోకాళ్ళ పైన ఉండి మోకాళ్ళ పైన ఉండాలి. ఓకే, రిలాక్స్. ఓకే, ఫస్ట్లో మనకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, ఈ 17 స్టెప్స్ అనేది బెల్లీ ఫ్యాట్కు, థైరాయిడ్కు, మేబీ డయాబెటిక్ కావచ్చు అని ఈచ్ అండ్ చాలా డిసీజెస్కు మనకి ఇది ఒక రిజల్ట్ ఓరియంటెడ్ మన వర్కౌట్లో పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ అండి, యాక్చువల్గా 5 times 6 times చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సెకండ్ టైం చేస్తాం. ఓకే, రెడీ? ఆల్ ఆఫ్ యూ రెడీ? నేను కౌంట్ చేస్తాను, మీకు ఐడియా ఉంది కదా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అనేది కౌంట్ చేస్తాను. రెడీ? ఫస్ట్ నమస్కారం. 1 2 3 4 5 6 7 right leg 8 9
9. వీలైతే స్టమక్ కింద ఆనేయచ్చు, లేకుంటే ఓన్లీ షోల్డర్స్ పైన ఇక్కడ మనం భుజంగాసనంలో చేయొచ్చు. షోల్డర్స్ కూడా స్ట్రెంత్ కావడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ. ఒకవేళ ఇబ్బంది ఉన్న వాళ్ళు స్టమక్ పైన కూడా చేయొచ్చు. ఓకే, 9. 10. Left leg. 'యాక్చువల్గా కదిలిందంటే మనకు స్టామినా లేనట్లే, కదలకుండా ఉండాలి. 11. 12. 13. 14. 15. ముందు చూడండి. 16. 'మోకాలు స్ట్రేట్ ఉండేట్టు ట్రై చేయండి. మీ తలను మోకాలు కానేటట్టు చేయండి. ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, 17. రిలాక్స్.